కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి జంతువులు ఇప్పుడు మన 2025లోకి మళ్ళీ తిరిగి వచ్చాయనంటే మీలో ఎంతమంది నమ్ముతారు? అయితే ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న జంతువుల్ని డైరూల్ఫ్ అనేసి పిలుస్తారనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో చాలా ఫేమస్ అనమాట. ఇవి చెప్పాలి అని అంటే తోడేళ్ళే అనుకోండి. అమెరికాలో టెక్సాస్లో ఉన్న కొలాసల్ బయోసైన్స్ అనే ల్యాబ్లో వీటిని తయారు చేశారు. అంటే వీటిని మనిషి పుట్టించాడు. ఇవి న్యాచురల్గా పుట్టలేదు. చెప్పాలి అని అంటే మ్యాన్ మేడ్, ఒక బొమ్మను చేసి దానికి ఊపిరి పోసినట్టు. ఇంకా ఈ ల్యాబ్లో టోటల్గా 3 క్రియేట్ చేశారనమాట. వాటి పేర్లు వచ్చేసి రొములస్, రెమస్ అండ్ కలేసి. ఓకే, అంత బాగానే ఉంది. ఇవి ఇప్పుడే పుట్టినాయి కదా, మరి వీటికి కొన్ని వేల సంవత్సరం క్రితం నాటి జంతువులకు మధ్య రిలేషన్షిప్ ఏంటంటే ప్రతి జీవికి డిఎన్ఏ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ డిఎన్ఏనే ఆ జంతువు ఎలా పెరగాలి, ఏ ఆకారంలో పెరగాలి, లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది డిఎన్ఏనే. ఈ జంతువుల్లో ఉన్న యూనిక్ డిఎన్ఏని వీళ్ళు ఎలా మేక్ చేశారు అని అంటే దాదాపుగా 72,000 సంవత్సరాల క్రితం నాటిది అని గుర్తించిన ఒక ఉల్ఫ్ యొక్క స్కల్ నుంచి డిఎన్ఏ తీసుకున్నారు. ఇంకొక డిఎన్ఏ శాంపిల్ 13,000 సంవత్సరాల క్రితం నాటి తోడేలు అని గుర్తించబడ్డ దాన్ని టీత్ నుంచి కలెక్ట్ చేశారనమాట. దానికి తోడు ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఉన్న తోడేలు యొక్క డిఎన్ఏ శాంపిల్ కూడా కలెక్ట్ చేసి వీటన్నిటిని కలిపేసి ఒక యూనిక్ డిఎన్ఏ తయారు చేశారు. సో వాటి డిఎన్ఏల రిజల్టే ఈ జంతువులు. టెక్నికల్గా మాట్లాడుకుంటే దాదాపుగా 72,000 సంవత్సరాల క్రితం నాటి యొక్క ఆనవాలు ఉన్న జంతువులే ఇవి. మన మనిషి చేసిన గొప్ప ఆవిష్కరణనే చెప్పాలి. మరి ఇది ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది అని అంటే మనకి ఎవ్వరికీ క్లూ లేదు. అంటే ఇవి పెరిగాక ఎంత ఆకారంలో పెరుగుతాయి అండ్ ఇవి మన లైఫ్ స్టైల్కు ఇప్పుడు మనం పెంచుకుంటున్న వాటికి ఫిట్ అవుతాయా, లేకపోతే అతి క్రూరమైన జంతువులాగా మారి మనుషుల్ని తినేస్తాయా అనేది మనకి ఇంకా తెలియదు అనమాట. అన్నిసార్లు మనిషి ఆవిష్కరణ అనేది పాజిటివ్గా అయితే ఉండదు. చూద్దాం, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగాలి. దీని రిజల్ట్ ఏంటి, ఎలా ఉండబోతుందని తెలియాలి అని అంటే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసి పెట్టుకోండి. బీయింగ్ సూర్య, సైనింగ్ ఆఫ్.